వెన్నుపోటు నేతలపై వేటు రంగంలోకి బీజేపీ క్రమశిక్షణ కమిటీ అమిత్ షా టూర్ తర్వాత దూకుడు అసమ్మతి నేతల సీక్రెట్ భేటీపై సీరియస్ ఆయా జిల్లా అధ్యక్షులకు ఫోన్లు వారందరితో రేపు కమిటీ భేటు కేంద్రంలో హ్యాట్రిక్ పై గురిపెట్టిన కమలం పార్టీ అందుకు అవసరమైన వ్యూహరచన చేస్తున్నది అందులో భాగంగా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి వెన్నుపోటు నేతలపై వేటుకు సిద్ధమవుతున్నది అమిత్ షా పర్యటన తర్వాత ఆ కమిటీ దూకుడు పెంచింది అసమ్మతి నేతలు ఇటీవల భేటీ అవడంపై సీరియస్ గా ఉంది అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి సహకరించని నేతలను ఉపేక్షించబోయేది లేదని చెబుతోంది పార్లమెంట్ ఎన్నికల్లో అధికంగా సీట్లు సాధించాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పుదాలు పునరావృతం కాకుండా చేయకూడదని నిర్ణయించుకుంది చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా యాక్షన్కు బీజేపీ రంగం సిద్ధం చేసింది ఢిల్లీ పెద్దల ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు నేతృత్వంలో శనివారం క్రమశిక్షణ కమిటీ భేటీ అయిన విషయం తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య సోషల్ మీడియా వార్పై రాష్ట్ర పార్టీకి నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ యోచిస్తోంది బండి సంజయ్ ఈటల మధ్య చాలా రోజుగా ఈ వార్ కొనసాగుతుందని కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంపై పార్టీ ఆగ్రహంగా ఉంది ఈ నేపథ్యంలో కరీంనగర్ పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాల పార్టీ అధ్యక్షులను క్రమశిక్షణ కమిటీ స్టేట్ ఆఫీస్కు రావాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం జిల్లాలో అసమ్మతి నేతల భేటీ సోషల్ మీడియా వార్పై ఆయా జిల్లాల అధ్యక్షులతో ఈ నెల 33న క్రమశిక్షణ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది కాగా కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్కి వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు అసమ్మతి నేతలు రహస్య సమావేశాలు నిర్వహించడంపై పార్టీ ఆగ్రహంగా ఉంది రహస్య సమావేశాలు నిర్వహించి అసమ్మతి కార్యక్రమం పాల్పడిన నేతలు పార్టీ టికెట్ ఆశిస్తుండడం విశేషమట సో ఇక్కడ విషయం ఏంటంటే బండి సంజయ్కి వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు అసమ్మతి నేతలు రహస్య సమావేశాలు జరిపారు కదా మరి వాళ్ళ డిమాండ్ ఏంటి అసలు వాళ్ళు ఎందుకు సమావేశం పెట్టిండ్రు వాళ్ళు ఎందుకు అసమ్మతి ఈరోజు రాగందిస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి చర్యల సంగతి పక్కన పెట్టండి ఫస్ట్ వాళ్ళు తీసుకోవాలి ఈరోజు మరి బండి సంజయ్ సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మరి మిగతా ఈ స్వయాన అధ్యక్షుడి పైన అదేవిధంగా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళపైన ప్లస్ మోడీ అమిత్ షా పైన కూడా సీరియస్గా కామెంట్ చేయడం జరిగింది మరి దానిపైన చర్యలు ఏమైనా ఉంటాయా అనేది ఈరోజు మరి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు బండి సంజయ్ ఒకవేళ తప్పు చేస్తే మరి ఆయన తీసే పరిస్థితి ఉంటుందా అనేది కూడా చర్చ జరగాలి జరిగితే బాగుంటుంది వాస్తవంగా జరగాల్సిన అవసరం ఉంది వాస్తవంగా సో అలా చేయకుండా ఈరోజు కేవలం కార్యకర్తలను బలి చేస్తా అంటే కుదరదు కార్యకర్తలు ఎవరు బలి చేస్తారు కార్యకర్తలు వెనకాల ఎవరు నాయకులు ఉంటారు కదా మరి ఆ నాయకులు ఎవరో కనిపెట్టి వాళ్ళను ఈరోజు వాళ్ళపైన చర్యలు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది కానీ మీరు అవి చేయకుండా వేరే ఇవి చేస్తాను కానీ కుదరదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి